ఆ అంటే మనకి జాతక చక్రంలో ఉన్న దాని విధంగా కావాలా, లేకపోతే మామూలుగా ఓవరాల్గా చెప్పేది కావాలా? ఓవరాల్ కాదు సార్. ఓవరాల్గా కావాలంటే అసలు అన్నిటికీను పీస్ఫుల్గా, ఇబ్బంది లేకుండా, తలకాయ నొప్పి లేకుండా ఉండాలి అంటే లైట్ వైట్ కలరు, క్రీమ్ కలర్ ఉంది కదా, అది అందరికీ సరిపోతుంది. ఒక్కొక్కళ్ళు ఏం క్రీమ్ కలర్. చేస్తారంటే ఒక్కొక్కళ్ళు రెడ్ కలర్ వేసేస్తారు, గ్రీన్ కలర్ వేసేస్తారు, లేదా వంకాయ కలర్ వేసేసుకుంటారు. వేసుకుంటే దాని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీరు ఎలాగో కలర్స్ గురించి అడిగారు కాబట్టి కొంచెం డెప్త్ సబ్జెక్ట్ ఇస్తాను. సార్. ముఖ్యంగా ముఖ్యంగా వాయువ్య దిశలో ఉండే వాయువ్య దిశలో ఉండే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెయ్యకూడని కలర్ రెడ్ ఒకటి, బ్లూ ఒకటి వేయకూడదు. రెడ్ ఒకటి, బ్లూ ఒకటి వేయకూడదు. సార్ మేము రెడ్ బ్లూ వేసుకోవాల్సిందే, తప్పదండి, పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉందండి మాకు అని అంటే సీలింగ్కి అసలు వేయకూడదు. బాగా గమనించాలా, సీలింగ్ ఉంటుంది కదా, సీలింగ్కి బ్లూ కలర్ అనేది వేయకూడదు. దాని యొక్క ప్రభావము లోపల చదువుకునే పిల్లలకు కానీ, లేక నూతన దంపతులకు కానీ, పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. నూతన దంపతులకి ఆ, ఏదో ఉన్నామంటే ఉన్నాం అంతే. సో వాళ్ళకి సంతానం కలగడం ఆలస్యం జరిగిపోద్ది. అది మీరు బాగా గమనించాలి. ఒకవేళ తప్పదు వేసుకోవాలి అనుకుంటే, వాస్తుకి రెమెడీగా కావాలనుకుంటే వెస్ట్ వాల్కు మాత్రమే వేసుకోవాలి. అది నువ్వు లైట్ బ్లూ వేయాలి కానీ థిక్ బ్లూ వేయకూడదు. బాగా గమనించండి. ఇక గ్రీన్, లైట్ గ్రీన్ ఉత్తరం గోడలకు వేయచ్చు. ఉత్తరం గోడకి వేయొచ్చు. పైగా రీడింగ్ రూమ్లో లైట్ గ్రీన్ వేసుకుంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మనం సహజంగా నవరత్నాల గురించి మనం ఎలా చెప్పుకుంటూ ఉంటామో అలాగే తూర్పు వైపు రెడ్ వేయకూడదు, ఉత్తరం వైపు రెడ్ వేయకూడదు, దక్షిణం వైపు వేసుకోవచ్చు, దక్షిణం దిశలో వేసుకోవచ్చు. అయితే రెడ్ ఎక్కడ వేయాలి ఎక్కడ వేయకూడదు అంటే మేషరాశి వృశ్చిక రాశి వాళ్ళు దక్షిణం వైపున కలర్స్ వేసుకోవచ్చు, అది రెడ్ వేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటే కుదరదు. మళ్ళీ దానికి కొంత మెజర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మహావాస్తు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. దానికి కూడా 9 భాగాలు 9 భాగాలు 9 భాగాలు విభజించండి అంటున్నారు. విభజించి దాని కలర్స్ సెట్ చేసుకోండి అంటున్నారు. అయితే రెడ్ కలరు అనేటప్పటికి దక్షిణం పక్కన ఆగ్నేయంలో వేసుకోవచ్చు. ఆగ్నేయం అంటే తూర్పు ఆగ్నేయంలో, దక్షిణ ఆగ్నేయంలో రెడ్ కలర్ వేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. లేదు మాకు కలర్స్ వేసుకోవడానికి బోల్డంత అయిపోద్దండి, మళ్ళీ మాకు చాలా ఇబ్బంది అండి అంటే రెడ్ కలర్గా ఉండే బల్బు ఉంటుంది కదా, ఆ బల్బు రెడ్ కలర్ది ఉండేది పెట్టుకుని వెలిగించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే చాలామంది నైరుతిలో దొడ్లు కడుతున్నారు. శాస్త్రంలో దొడ్లు కట్టమని శాస్త్రంలో ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రవర్తయే సద్గృహే పుంసాం రోగచ్చ మృత్యదాయకాన్ ధనహానికరో నిత్యం కురితే నైరుతి ప్లవ. అక్కడ బాత్రూమ్కి సంబంధించింది కట్టినప్పుడు ఈశాన్యం మూలలో నూతులు గోతులు ఎలా పెట్టచ్చో నైరుతిలో పెట్టకూడదు. అంటే ఆవ గింజ అంతది కూడా కింద డౌన్ ఉండకూడదు అని శాస్త్రంలోనే ఉంది. కాబట్టి నైరుతి దిశలోకి వచ్చినప్పుడు గ్రే కలర్ వేసుకుంటంలో తప్పేమీ లేదు. అయితే అది శుక్రస్థానం, శుక్రుడికి రాహు మిత్రుడు అవుతాడు. ఎప్పుడూనూ మాస్టర్ బెడ్రూమ్లో శుభ్రంగా ఉంచి పర్ఫ్యూమ్స్ కొడితే ఆ ఇంట్లో నివసించే దంపతుల యొక్క జీవితం చాలా చక్కగా ఉంటుంది. అయితే బెడ్షీట్ మాత్రం రెడ్ వేయకూడదు, బాగా గమనించాలా. రెడ్ బ్లూ అనేది వాడకూడదు. వీళ్ళు ఏం చేస్తారంటే బాగుంది డిజైన్గా ఉంది అది ఇదని
లైట్గా ఒకరోజే కదా అనుకుంటారు. ఆ ఒకరోజే తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టుద్ది. ఇంకా శనికి సంబంధించింది బ్లూ కాబట్టి ఆయన బ్లూ అనేటప్పటికి సనాతన ధర్మానికి చిహ్నం కాబట్టి ఆయన దాంపత్య జీవితంలో కొంత చికాకు ఎడబాటుని చేస్తాడు, చేటను. కాబట్టి బ్లూ ఒకటి రెడ్ ఒకటి వాడకూడదు. అలాగే కబోర్డ్స్కి వచ్చినప్పుడు కూడా అలా వేయకూడదు. అలా వేయడం కబోర్డ్స్ పైన పెయింట్స్ వేస్తూ ఉంటారు. పెయింటింగ్ సంబంధించి ఇప్పుడు ఇది ఏంటి, డెకోలం సీట్లు కానీ లేకపోతే మన అదేంటది నవపాన్ షీట్లు కానీ దానిపైన అంటించే షీట్లు కానీ ఆ కలర్స్ మాత్రం రాకూడదండి. బాగా అదొక జాగ్రత్త వహించాలి. లేకపోతే ఇబ్బందిదాయకమైన వాతావరణం వచ్చి పడిపోతుంది. ఓకేనా? అలాగే నైరుతిలో ఇప్పుడు మన సింగయ్య గారు అడిగారు, నైరుతిలో మళ్ళీ ఎలాగ సార్ అని అంటే, కేవలం నైరుతిలో గత ఒక 50-60 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోతే నైరుతి భాగంలో నైరుతి స్థానంలో చుట్టిల్లు కానీ లేకపోతే మన ధాన్యాగారం పెట్టే ప్లేస్ అది. యాక్చువల్లీ రాజుల కాలంలో ఏముండేదా అంటే అక్కడ మారణ ఆయుధాలు అంటే కత్తులని, గదలని, గొడ్డళ్ళని, బాణాలని అవన్నీ నైరుతి మూల పెట్టేవాళ్ళు బలంగా. ఎందుకంటే బరువైన వస్తువులు అక్కడ పెట్టాలి అని. ఇప్పుడు ఏం చేశారంటే బరువైన వస్తువు అనగానే చాలామంది లేటెస్ట్గా నైరుతిలో దొడ్డి కడుతున్నారు. కట్టిన కాడి నుంచి ఆడవాళ్ళకి గైనిక్లో ప్రాబ్లము, దాంపత్య జీవితం సరిగా ఉండకపోవడం, మానసిక క్షోభ, నడుములో నొప్పి, ఈ యొక్క ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని నివృత్తి చేయడానికి అక్కడ తీరా చూస్తే అపార్ట్మెంట్లో కట్టిన దాన్ని పగలగొట్టమంటే పగలగొట్టలేరు. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఒక్క నిమిషం. ఓకేనా? ఆ తర్వాత మెట్ల కింద బాత్రూమ్ కడుతున్నారు. మెట్ల కింద బాత్రూమ్స్ కట్టమని అసలు ఏ శాస్త్రంలో కూడా లేదు. వీళ్ళేం చేస్తున్నారంటే తాపీ మేస్త్రులు ఏది తోచక ఇక్కడికి పెట్టేసేయండి అమ్మా పర్వాలేదు, ఎన్నో ఇళ్ళకి కట్టాము మేము అంటున్నారు. కానీ అన్ని ఇళ్లలో జీవిస్తున్న వ్యక్తులకు ఉన్న రోగాలు రొచ్చులు మాత్రం ఏం చెప్పరాడు. కాబట్టి అదొక ప్లేస్ లాగా కనపడిపోతుంది. మెట్ల కింద ఖాళీగా ఎందుకు వదలాలని మనం కట్టుకుంటున్నాం. కట్టుకోవడం వలన ఎల్బో 1, 2, 3, 4 ఇబ్బంది మాత్రం చేస్తుంది. చాలా ఇబ్బంది చేస్తుంది. ఎందుకంటే స్త్రీలకైతే వైట్ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. అది మీరు గమనించాలా. ఎందుకంటే గైనిక్ దెబ్బ పడిపోతూ ఉంటుంది. ఆగ్నేయంలో మెట్టు కింద కనుక మీరు బాత్రూమ్ పెడితే మాత్రం చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణం. ఆగ్నేయ ప్లవాక భూమి రగ్ని దగ్ధాహ భయావహ శత్రు సంతాపదా నిత్యం. ఇంకో రెండో క్వశ్చనే లేదు. మీ వెంటనే ఉంటాడు శత్రువు. కాబట్టి తగు జాగ్రత్త వహించాలనేది ఆశ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. హ్యాండ్ రైస్ చేయండి. లింగయ్య గారు చెప్పండి. సార్ ఈ కలర్స్ అవుట్ సైడ్ కూడా ఇదే ప్రిఫర్ చేయొచ్చు సార్? కలర్స్ ఓన్లీ ఇన్సైడ్? లేదు, అవుట్ సైడ్ కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇన్సైడ్ అయితే ఎక్కువగా ప్రభావితం ఎక్కడవుతుందంటే మీరు లైట్ వేయగానే దాని యొక్క రిఫ్లెక్షన్ మీ కళ్ళ మీద పడుతుంది. వాడుకోవడం, ఉపయోగించడం అంటే అర్థం మనం చేత్తో ఉపయోగించడమే కాదు, మన కళ్ళతో చూసినా కూడాను ఉపయోగించినట్టే. కాబట్టి అవుట్ కూడా వేసుకోవచ్చు. అలాగని రెడ్ కలర్లు ఇవి మాకండి ఎక్కువగా. ఎందుకంటే మన మేడం గారు ఒక ఆవిడ అమెరికా నుంచి మనకి మన స్టూడెంటు ఆవిడ ఇలాగ మా అమ్మాయి పరిస్థితి బాగా కోపంగా ఉంటుంది అది ఇది అని అంటే, అమ్మ ఫస్ట్ అమ్మాయి బెడ్రూమ్లో రెడ్ కలర్ది లేకపోతే ఆరెంజ్ కలర్ది పెయింట్ వేసి ఉంటుంది చూడండి అన్నాం. అనగానే ఆవిడ వెంటనే అమ్మాయికి ఆన్లైన్లోకి తీసుకుని వీడియో కాల్లో చూస్తే అయ్యే కలర్స్ ఉన్నాయి. అంటే అప్పుడు ఆవిడ యొక్క జాతకంలో ఆ దిశలో ఆ గ్రహం కూర్చున్నప్పుడు ఆ కలర్ వేసేస్తాం. అది వేసిన కాడి నుంచి తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టుద్ది. ఆ దిశ ఏ కలర్కి అధిపతి అవుతాడో అది వేయడం కరెక్ట్. అంతేగాని కూర్చున్న గ్రహం కనుక వేస్తే మాత్రం ఇబ్బందులు రాక తప్పవు. నెక్స్ట్.
సార్ నైరుతి బెడ్రూమ్ లో కర్టెన్స్ ఏ కలర్ వేయండి? అమ్మా నైరుతి బెడ్రూమ్ లో కర్టెన్స్ కర్టన్స్ ఏ colour అనేది లైట్ వైట్ కానీ లైట్ గ్రీన్ కానీ వేసుకోవాలా. ఈ రెండు ఎందుకు వేసుకోవాలి అనేది మళ్ళీ ప్రశ్న కదా, అవునా? ఆ ప్రశ్న ఏంటంటే వైట్ అనేది చంద్రుడికి చిహ్నం, ఆహ్లాదకరమైన వాతావరణం, చూసినమ్మటనే మనిషికి చికాకు నుంచి బయటకు వచ్చేస్తాడు. లైట్ గ్రీన్ కూడా చూడండి, కంటికి ఇంపుగా కనపడేది ఎక్కువగా అయ్యే. బ్లూ ఒకటి, గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి కట్న అంత ఇంపుగా కనపడవు. సో గ్రీన్ ప్రిఫర్ చేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే బెడ్రూమ్లో మీరు బెడ్షీట్ వేసేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిదీ చూడాల్సిందే, చూడకుండా మాత్రం చేయకూడదు. అదొకటి. నైరుతిలో ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు ఏం చేస్తున్నారంటే నైరుతి భాగాన్న విండో పెట్టేస్తున్నారు, ద్వారానికి ఎదురుగా పెట్టట్లా. అది విండో పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఒక 2-3 చూశాను, వాళ్ళకి సంతాన యోగం కూలిపోయారు పాపం. ఎందుకంటే పడమర వైపు నుంచి వచ్చే సూర్యకిరణాల యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ద్వారానికి ఎదురుగా ద్వారం పెట్టాల్సిందే. లేని పక్షాన ఇప్పుడు కొత్తగా గూడు కట్టండి అంటున్నారు. గూడు కట్టుకుంటాం అది పెట్టుకుని మన పెట్టలమా? కాదు కదా. కాబట్టి అక్కడ అద్దం పెట్టడంలో తప్పు లేదు. ప్రతిబింబం, అద్దానికి కారకత్వం వహించేది రాహు, ప్రతిబింబం, కాబట్టి అది పెట్టాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరైనా మాట్లాడండి. సార్ ఇది ప్లేసుల మీద వాస్తు మీదే కదా సార్ క్లాసు? అవునమ్మా చెప్పండి. మరి అంటే తూర్పు స్పేసు పడమట ఉంది సార్. స్పేసు 70 అడుగులు ఉంది సార్ పొడవు. లెంత్ వచ్చి వెడల్పు వచ్చి 10 అడుగులు ఉంది సార్. కార్ పార్కింగ్ కి పెట్టుకోవాలంటే ఎన్ని అడుగులు వదిలేయాలి సార్? ఇప్పుడు పడమరన ఎన్ని అడుగులు ఉందమ్మా? తూర్పు పడమర రెండు పొడవు రోడ్లు ఉంది సార్. తూర్పు రోడ్డు ఉంది, పడమట రోడ్డు ఉంది. మీ పేరు? లెంత్ 70 అడుగులు పొడవు సార్. వెడల్పు వచ్చి 10 అడుగులు సార్. అబ్బో, 10 ఎన్ని అడుగులు వెడల్పు 10 అడుగుల్లో మీరు ఏం కట్టగలరు దాంట్లో? అంటే కట్టేది ఏం లేదు, అంటే కారు పార్కింగ్ అని రేకులు వేయటానికి. రేకులు వేయడానికి వచ్చేటప్పుడు నైరుతి కాడి నుంచి చేసుకోవాల్సి వస్తుందమ్మా. పడమర రోడ్డు ఉంది కదా, పడమర వైపు రోడ్డు కాడి నుంచి కనీసం ఒక 3 అడుగులు ఇడిచిపెట్టి కట్టండి. 3 అడుగులు ఇడిచిపెడితే ఎదర చాలా ఖాళీ ఉంటది కదా. అంటే మీకు వాహనం వచ్చేసి 12 లేదా ఒక 15 అడుగులు ఉంటుందమ్మా. కాబట్టి ఈ మూల ఆ మూల గుంజలేసేసి పెట్టొచ్చు అని మీ ఆలోచన, అంతేనా? అవును సార్, అంతే. అలాగొచ్చినప్పుడు మళ్ళీ ఈ వాహనాలు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఎందుకంటే పడమన కనీసం ఒక 4 అంగుళాలైనా ఇడిచిపెట్టండి. ఆ తర్వాత ఉత్తరం పక్కన ఒక అడుగు ఇడిచిపెట్టండి. ఉత్తరం పక్క మొత్తం అడుగున్నర తీసేస్తే 10 అడుగుల నుంచి అడుగున్నర తీసేస్తే 8.5 ఉంటది. 8.5లో మీరు వేసే పైపులు ఉంటాయి కదా, పైపులు వచ్చేసేది 3 అంగుళాలు 3 అంగుళాలు ఉంటది. 6 అంగుళాలు పోతే లోపల 8 అడుగులు ఉంటది. వాహనం వెడల్పు వచ్చేసి 5.5 లేదా 6 అడుగులు ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా దాని పార్కింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనమ్మా? ఓకే ఓకే సార్. 4 అంటే పడమట సైడ్ 4 అడుగులు వదిలిపెట్టాలి. 3 అడుగులు ఇడిచిపెడితే సరిపోతుంది. 3 అడుగులు అంటే అక్కడ పెద్ద రోడ్లు అంటే 4 అడుగులు ఇడిచిపెట్టడమే. 4 అడుగులు ఇడిచిపెట్టిన తర్వాత మీరు ఇలా చేసుకుంటారో తప్పేం లేదు. ఓకే సార్, ఓకే. ఉత్తరం సైడ్ కూడా 4 అడుగులు వదిలిపెట్టాలి. 4 అడుగులు కాదు, మీకు వెడల్పు ఉన్నది అంతా 10 కదా. 10 అడుగులు 10 అడుగుల్లో వెడల్పు, మీకు 10 అడుగులు వెడల్పు ఉన్నప్పుడు 4 అంగుళాలు దక్షిణం వైపు నుంచి ఇడిచిపెట్టండి. అప్పుడు ఏమవుతుంది, 4 అంగుళాలు ఇడిచిపెట్టడం వలన దాన్ని పిశాచ స్థానం అంటారు. అంటే నవభాగం గృహక్షేత్రం చతురస్రం సమాంతతాం తదాత్ బాహ్యేష్ చతుర్దక్షు చౌకం పైశాచికం విధం
పిశాచ స్థానాన్ని విడిచిపెట్టాం. అక్కడ 4 అంగుళాలు విడిచిపెట్టినప్పుడు ఉత్తరం పక్కన ఒక అడుగు విడిచిపెడతాం మనం. ఓకే. ఓకే. ఆ! అంటే అటొక 6 అంగుళాలు, ఇదొక అడుగు తీసేసేయండి. 10 అడుగుల్లో హ్మ్. హ్మ్. అడుగున్నర తీసేస్తే ఎంత ఉంటది? 8.5 ఉంటది. హ్మ్. హ్మ్. 8.5లో 3 అంగుళాలు పైపొకటి. హ్మ్. 3 అంగుళాలు, 3 హ్మ్. అంగుళాలు 6 అంగుళాలు వెళ్ళిపోద్ది. హ్మ్. హ్మ్. పైప్ నుంచి పైప్‌కి మధ్యలో ఖాళీ 8 అంగుళాలు ఉంటది. ఆ! కారు వెడల్పొచ్చి 5.5 6 అడుగులుంటుంది. ఆ! కాబట్టి లోపలికెళ్ళిపోవచ్చు. ఓకే. ఓకే సార్. ఓకేనా? ఆ! ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే. నమస్తే అమ్మా. నెక్స్ట్. అంటే మా రాధా గారు మరీ చాలా ఇరుగ్గా ఉంటదమ్మా అది. మీరు కార్ ఆ! పార్కింగ్ అవును అన్నారు సార్. కదా! అదే మరీ అనుకుంటున్నాం. ఇరుగ్గా ఉంటుంది. అవును. అవును సార్. అదే అనుకుంటున్నాం. లేదు కాదంటే మీరు ఇట్లా చేసేస్తే ఉత్తరం అనేది ఖాళీ వదలకుండా మాత్రం కట్టకూడదమ్మా. అందుకనే ఆ! అటు అంగుళాలు ఇడిచిపెట్టినా ఇటు అడుగు ఇడిచిపెడుతున్నాం కాబట్టి 1:3 హ్మ్. సరిపోతుందది. అంటే దాంట్లోకి ఆ! ఎలిమెంట్స్ కూడాను డోర్‌లు ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ అవ్వవు. ఆ! ఇబ్బంది పడాల్సొస్తది. బయటకొచ్చాకే. రోడ్డు మీదకొచ్చాకే ఓపెన్ అవ్వాల్సిందే. రోడ్డు మీదకి రావాలంటే డోర్ ఓపెన్ అవ్వాలిగా. డోర్ ఓపెన్ అయితేనే కదా లోపలికెళ్ళేది. లోపలికెళ్ళి డ్రైవ్ చేసుకొని బయటికి ఓకే. ఓకే. రావాలిగా. ఆ! కరెక్టే. మనిషి పోయి కూర్చోవాలి కదా! అక్కడ ఆ! చాలా చాలా కంజెస్టెడ్‌గా ఉంటుందది. ఆ! దాని బదులు ఇంకోటి చేసుకోవచ్చు. ఆ! కింద ఏదైనా బడ్డీ కొట్టుకో లేకపోతే దేనికో దానికి అద్దెకిచ్చేస్తే సరిపోతుంది. ఆ స్పేస్ ఇంకా చానా ఉంది సార్. అయితే ఏందంటే దానికి తూర్పు గాని, పడమట గాని ఇంకా కొంచెం కలపాల్సొస్తుంది పక్కన. ఇంకా ఉంది. చానా ఉంది స్పేసు. ఎల్ ఆకారంలో ఉంది. టీ ఆకారంలో ఉంది సార్ ఇది. టీ ఆకారంలో ఉందా? మరీ 10 ఆ! అడుగుల మీద ఎలా తీసుకున్నారది? పాతకాలం ఆ స్థలం టీ అనుకుంటా. ఈ టీ ఆకారంలో కాదులే పక్కనోళ్ళు కలపాలి. పక్కనోళ్ళు కలపాలి సార్. కలిపితే చానా ఉంది ప్లేస్ ఉండటానికి. కలపాలి. తూర్పు వాళ్ళమ్మాలి సైడ్ గదా! టీ టీ సైడ్‌లో ఉంది. వాళ్ళమ్మాలిలే. వాళ్ళు ఆ అమ్మితే పక్క సైడ్ తీసుకుంటారు. వాళ్ళు అమ్మితే గాని ఇంక కుదరదది. హ్మ్. హ్మ్. కనీసం ఒక 20 అడుగులుంటే బావుండేది. ఆ! నెక్స్ట్ క్వెషన్. ఈ మధ్య కాలంలో చాలామంది మధ్యలో దూరం పెట్టండి అంటున్నారు. మీరు యూట్యూబ్ చూస్తున్నారా? యూట్యూబ్ చూస్తున్నారా? ఎంతమంది చూస్తున్నారు? నేను ఆస్ట్రాలజీ చూస్తున్నాను. చూస్తున్నాం సార్ మీయి. అమ్మా? ఆస్ట్రాలజీ చూస్తున్నాం మీయి. అదే వాస్తు గురించి మధ్యలో దూరం పెట్టండి. లేతే ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి అంటున్నారు. చూస్తున్నారా మీరు అయి? శంకయ్య గారు చూస్తున్నారా? చూస్తున్నాం సార్. ఒకసారి మీ ఒంగోలు చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లకెళ్ళండి. ఎళ్లి మధ్యలో ఉన్న సింహద్వారం మధ్యలో పెట్టిన వాళ్ళ ఇల్లు చూడండి. శిథిల వ్యవస్థలో ఉంటాయి. మా ఇల్లే పల్లెటూరులో ఉంది సార్. సెంటర్ మాది మా పూర్వీకులు కట్టించిన మా ఇల్లే సెంటర్ వాకిలి. ఆ! ఎక్కడున్నారు మీరు? మీ సొంత ఊరేది? అదే నాగులుపులపాడు సార్. 18 కిలోమీటర్ల ఒంగోలుకి. ఆ! అక్కడ ఎంతమంది అది వెళ్తే ఉంటున్నారక్కడ? మీ కుటుంబీకులందరూ ఉంటున్నారక్కడ? లేదు సార్. మేము ఇద్దరు అన్నదమ్ములం బయటకొచ్చేసాము. అది దాంట్లో ఇప్పుడు శిథిలావస్థలోనే ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకుందంటే అది చూస్తే మీరు చెప్పినట్లుగా పాడుపడిపోయిన లాగానే ఉంటది. ఆడిపోయేడిపోయినలాగా కాదు. అది శాస్త్రయుక్తంగా ఏం చెప్పారంటే, పాతకాలంలో మధ్యలో పెట్టేవాళ్ళు. మధ్యలో ఎందుకు పెట్టేవాళ్ళంటే, గురుస్థానము అనంటారు. గురుస్థానం అంటే ఉపదేశించడం, అడ్మినిస్ట్రేషన్ చేయడం. అలాగ పెట్టి, పెట్టి ఏం చేశారంటే, ఇంట్లో ఉన్న సంపదంతా బయటోళ్ళకిచ్చేశారు. చెంగయ్య చౌదరి గారంటే చాలా మంచోడండి. చాలా ఎళ్తే 2 చేతులతో భోజనం పెడతాడండి ఆయన. ఆయన చేతులు అసలు పొదుపనేది ఉండదండి. మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాడండి అనగానే అలాగెళ్ళి తీసుకునేవాళ్ళు. అయ్యా! మా అమ్మాయి పెళ్లి అనగానే ఒక 10 బస్తాలు.
లేకపోతే మా అబ్బాయికి చదువుకు లేదా అంటే అప్పట్లో 10,000 అంటే ₹1,00,000తో సమానం. అలాగ ఇచ్చేసేవాళ్ళు. అలాగ ఇచ్చేస్తే లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఏమైందంటే ఆ ఇంటి యజమాని కూడా అడుక్కునే స్టేజ్‌లోకి వెళ్ళిపోతాడు. విత్తే మధ్యాకృతాం దోరం ధనధాన్య వినాశనం అవహేత్ కలహం శోకం నారీర్వ సంప్రదోషయేత్. పేరు ప్రతిష్టల కోసం చూసుకుంటే కుటుంబీకులకి ఏమీ లేకుండా పోయింది. అది పరిస్థితి. మా నాన్న మా నాన్నగారు అదే పని చేశారు సార్. అడిగిన వాడికల్లా బంగారపు డబ్బులు వడ్డీలకి తీసుకొని, ఈయన వడ్డీకి తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేవాడు. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చేసరికి తాళిబొట్లు అవి ఇచ్చేవాడు. మా హ్మ్. మా వైఫ్ వచ్చేటప్పటికి మొత్తం కరిగిచ్చేసేసాడు. ఇప్పుడు మేము బయటపడ్డాం. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు గ్రూప్‌లో మీరు నేను తప్ప మిగతా వాళ్ళందరూ మధ్యలో దూరం పెట్టమనండి. శాస్త్రంలో పెట్టమని ఉంది. అయితే ఏంటయ్యా అంటే దాన్ని శాస్త్రాన్ని ఏం చేశారంటే కింద మీద చేసి వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తుంది. ఒకళ్ళేమో నైరుతిలో మెట్లు పెట్టొద్దంటారు. ఒకళ్ళేమో నైరుతిలో మెట్లు పెట్టండి అంటారు. దాని కింద బాత్రూమ్ పెట్టొద్దంటారు. మళ్ళీ ఇంకోళ్ళేమో బాత్రూమ్ పెట్టండి అంటారు. ఇప్పుడు ఆ పెట్టిన వాళ్ళందరికీ రెమెడీస్ మేము చెప్పుకుంటా తిరుగుతున్నాం ఇప్పుడు. సార్ ఇప్పుడు మరీ సెంటర్ వాకిల్ అని చెప్పానని చాలా మంది ప్రచారం చేస్తున్నారు సార్. హరివాస్ అని ఆయన. హ్మ్. అది ఏంటి సార్? మరి అంత జనాలు కూడా మరి అదే విషయాన్ని సార్. పూర్తిగా ఇప్పుడేంటంటే జనానికి ఏం కావాలంటే ఏదో ఒక తప్పు చూపిస్తే ఈయన మహాజ్ఞాని అనుకుంటారు. ఇప్పుడు ఏదో ఒక తప్పు చూపించాలి కదా! సెంటర్‌లో సింహద్వారం పెట్టి 2 అంతస్తుల డాబా ఏదైనా చూపిస్తారా? లేదా 3 అంతస్తుల డాబా చూపిస్తారా? లేవు సార్. ఉండవు. ఎందుకంటే ఆ కాలంలో మళ్ళీ ఈ మాట అంటే ఆ కాలంలో డాబాలు లేవు కదండీ అంటారు. ఆ కాలంలో కూడా ఉన్నాయి. ఆ కాలంలో కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే చెక్కతో ఏసేవాళ్ళు. ఏది మన టేకు చెక్కతో ఏసేవాళ్ళు. లేకపోతే రంగున్ టేకుతో ఏసేవాళ్ళు. ఇప్పుడేంటంటే ఏదో కొత్తది చెప్పాలి. మేము కూడాను వాళ్ళకంటే మాకు కూడా ఉంది పరిజ్ఞానం అని తన యొక్క ఉనికిని చూపించుకుంటానికి. అంతే వేరేదేం లేదు. ఎందుకంటే సార్ అలా ఒక్కొక్క విధంగా చెప్తారు. ఇప్పుడు 10 మంది కలిసి శాస్త్రం నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు 10 మంది 10 రకాలుగా రాసేసారు. ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అని. లాస్ట్‌కొచ్చేది ఏంటయ్యా అంటే ఇల్లు పీకి పందిరేసుకోవాల్సొస్తది మనిషి. దాంట్లో వాస్తు శాస్త్రంలో 2 పద్ధతులున్నాయండి. ఒకటి గర్భగణితం, ఒకటి సర్వగణితం. ఇవి 2 తప్ప వేరేది ఏదేసినా కూడాను బాగా చదువుతారు పిల్లలు, ఉద్యోగాలు రావు. అందంగా ఉంటారు, పెళ్ళిళ్ళవ్వవు. వయోమిడియాగా ఉన్నారంటే అన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. ఎందుకొస్తున్నాయి ఇవన్నీ? నడక. అదే ఇబ్బందొచ్చింది. లాస్ట్‌కి ఇబ్బందొచ్చిన తర్వాత వాళ్ళు మాలాంటోళ్ళ దగ్గరికొస్తారు. తీరా చూస్తే ఏంటా దీని పరిస్థితి అంటే, ఇదిగోండి ఇల్లు ఇలాగుంది. దీని యొక్క ఎందుకంటే దాంట్లో ప్రవర్తయే సద్గృహే. ఆ గృహాన్ని ఎవరైతే ఉపయోగిస్తూ ఉంటారో దాని యొక్క ఫలితం అనుభవించక తప్పదు. సార్ ఇంకోటి సార్, ఈశాన్యంలో కరెక్ట్‌గా ఈశాన్యంలో ఆ మొత్తం 9 అంగుళాలు కానిచ్చి పెట్టకూడదు. ఆ 9 భాగాలు చేసి ఆ ఫస్ట్‌లో ఉండే ఆ రవిను వాళ్ళని తీసేసి మిగతా ఒక ఒక 2 అడుగులు తగ్గించి పెట్టమని చెప్పని ఒక లాజిక్ చెప్తున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఆ! ఏంటది? ఏది పెట్టాలి? ఏది బావ్యా? లేతే పిల్లరా? ఏంటది? వాకి వాకిలి సార్. వాకిలి వాకిలి. పిల్లర్ నుంచి ఆ! వాకిలి అంటే దీని ఒక విషయం చెప్తాను చూడండి. గర్భగణితం కనుక వేస్తే, గర్భ గణితం గనక వేస్తే ఫస్టు భాగం ఎంతొస్తదంటే మొత్తం 9 భాగాలు చేయాల. 9 అవును సార్. భాగాల్లో ప్రథమంగా వచ్చేది రవి అంటే పిల్లర్. పిల్లర్ కంటే కొంచెం ఎక్కువగానే వస్తది. మన 9 అంగుళాలే పిల్లరు. దానికంటే కొంచెం ఎక్కువగా వస్తది. వచ్చినా కూడా పర్వాలేదు. అడుగు పిల్లర్ ఏస్తాడు. అడుగున్నర పిల్లర్ కూడా ఏస్తారు. ఎందుకంటే అడుగున్నర పిల్లర్ ఏసారంటే వెడల్పు ఎక్కువగా ఉంటే ఏస్తాడు మేస్త్రి. వెడల్పు ఎక్కువగా ఉంటే కాలం అది ఇదేంటి భీమ్ ఉండడం కోసం. సో, అది ఇడిచిపెట్టి చంద్రస్థానంలో ఏసుకోవటం కరెక్ట్. చంద్రస్థానం ఎక్కడొచ్చిందో అక్కడ ఏసుకుంటే మీకొచ్చేదేంటంటే చంద్రుడు మనస్కారకుడు.
ఆలోచన కారకుడు, అభివృద్ధి కారకుడు. విత్ ఇన్ సెకండ్లో, అంటే దుర్నిమిత్తంగా ఆలోచించే ఆలోచన కూడా తీసి మంచి ఆలోచన కలిగించేవాడు. సో అక్కడ ఉండడంలో తప్పు లేదు. మధ్యలో వేసుకుంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అదే పరిస్థితి. నెక్స్ట్. ఓకే సార్. టైం కూడా వచ్చేసింది. ఎవరైనా ఉన్నారా అడగాల్సిన వాళ్ళు? అందుకనే కృష్ణ వాస్తు శాస్త్రాన్ని రచించిన భృగు మహర్షి గారిది చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి, ఎలా ఉంది, ఏంటి అనేది. ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వచ్చేస్తారు. నైరుతిలో మెట్లు పెట్టొద్దు అంటారు. పైన ఏమో ఒకళ్ళు ఏమంటారంటే నైరుతిలో వాటర్ ట్యాంక్ పెట్టకూడదు అంటారు. అప్పులు బాగానే ఉన్నాయి. మళ్ళీ వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి వాయువులో పెడతాం. మరి నైరుతి పల్లంగానే ఉంటుందిగా, అప్పుడు చావు మీదకి వస్తుందిగా. అప్పుడు ఏం చేద్దాం? ఒకళ్ళేమో నైరుతిలో వాటర్ ట్యాంక్ పెట్టండి అంటారు, ఒకళ్ళు వద్దు వాయువులో పెట్టండి అంటారు. వాయువులో పెడితే నైరుతిలో ట్యాంక్ ఏమి ఉండదు. సరే అక్కడ ఏమైనా కట్టుకుందామంటే కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాయువులో నీళ్లు వాడితే ఏమవుతాడు? 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కడు, ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ దూర ప్రయాణాలు చేసేస్తారు. అది అభివృద్ధి కోసం అవ్వచ్చు, లేచిపోవచ్చు, చెప్పలేము. వాళ్ళ యొక్క జాతక చక్రం ప్రకారంగా ఉంటుంది. ఇవన్నీ చెప్తారా? చెప్పరు. ఇంకా నెక్స్ట్. నైరుతిలో వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు సార్ పైన, లేదా వెస్ట్ లో పెట్టాలి? పైన పెట్టాలి. అదే సార్, అదే ఇంటికి పైన వాటర్ ట్యాంక్ పెట్టొచ్చు. దీనికి ఇంకో ఒక విషయం కూడా చెప్తాను చూడండి. అంగారక గోళం శాంతింపబడాలంటే నీళ్లు కొట్టాలా, కొట్టకూడదా? కొట్టాలి సార్. మళ్ళీ అట్లాంటప్పుడు నైరుతిలో రాక్షసుడే కదా రాహు, భ్రమలు కలిగించేవాడే కదా. అవును సార్. అక్కడ పెట్టొచ్చు, కానీ దొడ్డి నైరుతిలో కట్టకూడదు. దొడ్డికి వాటర్ ట్యాంక్కి వ్యత్యాసం ఏంటంటే విసర్జింపబడేది దొడ్డి, వాడుకోబడేది వాటరు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్. సుదర్శన్ గారు, సుదర్శన్ శర్మ గారా? రమేష్ గారు, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా వాస్తు రీత్యా, లేదా జాతక రీత్యా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా అడగచ్చు. టైం అయిపోవచ్చింది. గురువు గారు నమస్తే, రవికుమార్ అండి. రవికుమార్ గారు నమస్తే, చెప్పండి. ఇప్పుడు మనకి అన్ని బిల్డింగ్లను తూర్పు ఎలివేషన్ కట్టేసి మూసేస్తున్నారు కదండి, అలా చేయొచ్చండి? చేయకూడదు. తూర్పు తదమాంత్ర యమావర్జ్యం. సూర్యుని యొక్క కిరణాలు ఇంట్లో పడాలి, ఇంటి ఆవరణలో పడాలి. ఇంట్లో సింహదూరం లోపల పడితే ఇంకా మంచిది, ఇబ్బంది ఏమి లేదు. అది పడడం వలన ఇబ్బంది లేకుండా ఉండడానికి లోపల బ్యాక్టీరియా అనేది ఉండదు. ఓకేనా? సంతోషం. ఓకే గురుగారు. ఓకే, నెక్స్ట్. అయిపోవచ్చింది టైం. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయమ్మా? రమాదేవి గారు. సార్ కుజుడు ఇవాళ కుంభంలోకి వచ్చాడు కదా 2 రోజుల నుంచి, ఏం జరుగుతుంది గోచారం ద్వారా జనరల్ గా? పాత ఇళ్ళు, పాత భవనాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఇక్కడ మెకానికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ మరొకటి కూడా జరగవచ్చు. ఏంటంటే కుంభరాశిలో శాటర్న్ ఉన్నారు ఆల్రెడీ. మెకానికల్, తర్వాత ఎలక్ట్రికల్, టెక్నికల్లో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. టెక్నికల్ ఫీల్డ్, తర్వాత రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్స్ అమ్ముడు పోవాలన్నా కూడాను కుజుడు రావాల్సిందే. ఓకేనా? ఇంకా సార్ నమస్తే సార్. నమస్తే మా, చెప్పండి. సార్ అద్దె ఇంటికి వెళ్ళాలంటే వాస్తు ఎలా చూసుకోవాలి సార్ అద్దె ఇంట్లో?
అద్దె ఇంటికి వెళ్ళాలన్నా కూడాను మీ పేరులో వచ్చే మొదటి అక్షరాన్ని బట్టి మీ పేరు రమాదేవి సార్. రమాదేవి. రమాదేవికి తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఉండాలా? యారాల ఓకే సార్. వరకు వచ్చింది కాబట్టి దక్షిణం రోడ్డు ఉంటే ఇంకా మంచిది. ఓకే సార్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు? సార్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేమ్ కనెక్షన్ నేమ్ పెట్టలేదు, మామూలుగా పెట్టాం. అంటే జా గాని ఒత్తు ఖా గాని వచ్చింది ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వాళ్ళకి. ఉమ్, అయితే సింధూజ అని సా మీద పెట్టాం, సింధూజ అని. ఉమ్. వీళ్ళకి వెస్ట్ సైడ్ గాని ఈస్ట్ సైడ్ గాని కలిసి వచ్చిందా సార్? దక్షిణ పడమరలు హౌస్ కి పనికొస్తాయి. దక్షిణ పడమరలు పనికొస్తాయి. అంటే నేమ్ ప్రకారం డేట్ ఆఫ్ సింధూజ బర్త్ ప్రకారం సార్. సింధూజ అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టలేదు కదా సార్, ఊరక పెట్టాం వాళ్ళ పేరు, మామూలుగా అదే పేరు వరకు. కన్సిడర్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే పిలుస్తూ ఉంటారో నేమ్ ఎక్కువగా ఉచ్చారణ పలికినప్పుడు దాని యొక్క వైబ్రేషన్ మూలంగా తన యొక్క స్థితిగతులు మారుతాయి. సింధుజ గాని ప్రకృతి ఉత్తరాషాఢ నక్షత్రం తీసుకున్నది. గాని దక్షిణ పడమరలో వేసుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఎందుకంటే శాస్త్రంలో ఆ కా చ ట త ప యా స అష్టక వర్గే కేపాహు రథవర్గాణం స్వస్థానే శుభదం గృహం. స్వస్థానం అనేది తెలవాలి అని అంటున్నాడు ఆయన. గురుజీ ఇప్పుడు గృహప్రవేశంలో అష్టక వర్గులో 1000 మొక్కి ఉండగా ముహూర్తం పెట్టుకున్న వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు నష్టం వస్తుంది కదండి, వాళ్ళు ఏం చేయాలంటారు? ఏంటది ఏంటది చెప్పండి. గృహప్రవేశ ముహూర్తంలో పంచాంగంలో పెట్టిన ముహూర్తం బట్టి పెట్టారండి. ఆ ముహూర్తం ఏమైందంటే 1000లో ఎక్కువగా ఉన్నాయి పాయింట్లు, 4 పాయింట్లు. దానివల్ల ఏమైనా నివారణ ఎలా చేసుకోవాలంటారు? ఏమీ లేదు. ఆ ఇంటి యజమాని నెలకు ఒకసారి లేకపోతే 15 రోజులకు ఒకసారి దూర ప్రయాణం చేస్తూ ఉంటే సరిపోద్ది, ఇబ్బంది ఏముండదు. సరిపోతుంది అంటారు గురుజీ. నమస్తే. ఒక టైం అయిపోవచ్చింది. ఇంకా ఏమైనా క్వశ్చన్స్? సార్ కుజ అష్టక వర్గం నుంచి చూసుకునేటప్పుడు వాస్తు ఎలా చూసుకోవాలి సార్? అది కుజుడు ఉన్న ప్లేస్ నుంచి. కుజుడు తూర్పు దిశలో ఎక్కువగా ఇచ్చాడా, పడమర దిశలో ఎక్కువ ఇచ్చాడా, ఉత్తర దిశలో ఎక్కువ ఇచ్చాడా, లేక దక్షిణ దిశలో ఎక్కువ ఇచ్చాడా అనేది చూసుకోవాలి. 159 తూర్పు. అంటే కుజుడు ఉన్న ప్లేస్ నుంచి చూడాలా సార్? ఓకే సార్. అంటే మీరు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు తీసుకోండి ఫస్ట్. ఓకే. తీసుకున్న తర్వాత ఈయన ఏ దిక్కులో ఉన్నాడో చూడండి. తూర్పు దిక్కులో ఎక్కువ పాయింట్స్ ఉంటే తూర్పు ఫేసింగ్, దక్షిణ దిశలో ఎక్కువగా పాయింట్స్ ఉంటే దక్షిణ దిశ. ఓకే. అలా తీసుకోవాలి. అంటే ఎవరి లగ్నాన్ని బట్టి వాళ్ళ లగ్నాన్ని బట్టి ఆ కుజుడు ప్లేస్ నుంచి తీసుకోవాల్సిందే. అంటే కుజుడు ఉన్న ప్లేస్ నుంచి కాదమ్మా, కుజుడు ఏ దిశలో ఎక్కువగా బిందువులు ఇచ్చాడో ఆ దిశని ప్రిఫర్ చేయాలి. ఓకే సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఓన్లీ 1 minute ఉంది, 1.5 minutes. ఇంకే డౌట్లు లేవా? అంటే వాస్తులో మీకు పరిజ్ఞానం లేక తెలిసి ఎందుకు అడగాలి? మనకు తెలుసు కదా అన్న. అంటే అలాగని ఎవరికి సొంత ఇల్లు ఉంటే దాన్ని బట్టి అడగచ్చు. అద్దెలలో ఉండే వాళ్ళకి వాస్తు గురించి మాట్లాడతాం అంటే ఎలా తెలియట్లేదు అంతే. అయితే అద్దెంట్లో ఉండి 2 కోట్లు సంపాదిస్తే సరిపోతుందా? కోట్లు సంపాదించక్కర్లేదు సార్, ఉన్నంతలో ఉంటే చాలు. అదేనమ్మా, అద్దిల్లైనా ఏదైనా సరే ప్రవర్తయే సద్గృహే. ఆ గృహాన్ని ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు 75% తీసుకుంటారు, 25% ఇంటి యజమానికి వెళ్తుంది. అవును సార్, మనకి అనుకూలంగా ఉండదు కదా సార్, వాళ్ళకి అనుకూలంగా కట్టుకుంటారు. ఏ ఇల్లు అయినా మనం వెళ్ళాల్సిందే, కంపల్సరీ తప్పదు కదా. అవును, వెళ్ళినా కూడాను మనకు అనుకూలమైనది ఇల్లే చూసుకోవాలి, చూసుకుంటే బెటర్. ఓకే సార్. కానీ ఏ విధంగా ఉన్నా కానీ రెమెడీ ఎలా చేసుకోవాలి సార్ దాంట్లోకి వెళ్తే? దాంట్లోకి వెళ్తే మనం పెట్టుకునే వస్తువుల్ని మార్చుకుంటే సరిపోతుంది.
బ్యాలెన్స్ ఓకే అవుతుంది, సార్. వస్తువులు మార్చితే సరిపోతుందా సార్? సరిపోద్ది. ఓకే సరే అమ్మా, సార్. టైమ్ ఈజ్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.